హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుము లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? కార్తీక మాసం స్టార్టింగ్ కదండి. చూడండి, 365 ఒత్తులు వెలిగాను. టెంపుల్కి వెళ్ళాను. ఇక్కడ టెంపుల్ దగ్గర ఒత్తులు వెలిగిస్తున్నామండి. చూడండి, టెంపుల్లో దేవుని అలంకరణ అయితే సూపర్గా చేశారండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణ చేస్తున్నారు. టాపిక్లోకి వెళ్తే ఈరోజు మనం పన్నీర్ కాజు రైస్ చేసుకుందాము. దీనికోసం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక ఆనియన్స్, కట్ చేసుకున్న క్యారెట్, కొంచెం వేరుశనగ విత్తనాలు, కొద్దిగా శనగపప్పు, కొద్దిగా ఉద్దిపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము. కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా 3 వేసుకుందామండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పన్నీరు. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే పన్నీర్ చాలా సన్నగా కట్ చేశాను. ఇప్పుడు కట్ చేసుకున్న టమాటో వేసుకొని బాగా మగ్గాలండి. టమాటో కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గుతాయి. కొద్దిగా సాల్ట్ వేసుకుందాం అందుకనేసేసి. ఇవి బాగా ఫ్రై అయ్యి ఇలా దగ్గరికి రావాలి. కొంచెం ఫ్రై అయ్యాక కొద్దిగా పసుపు వేసుకొని కొంచెం కలర్ వచ్చాక కొంచెం ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్నాక ముందు ఫ్రై చేసి పెట్టుకున్న కాజు వేసుకోవాలి. కొంచెం టేస్టింగ్ సాల్ట్ వేసుకొని ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ వేసుకుందామండి. రైస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. కొంచెం లెమన్ పిండుకుంటే బాగుంటుంది. ఉంటే పిండండి, లేకుంటే లేదు. ఫైనల్లీ మనకు కాజు పన్నీర్ రైస్ రెడీ. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.